సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి సిపికెట్ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. రేపు స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు, రేపు స్టార్ట్ అవుతుంది. 21st ఈవినింగ్ వరకు అయినా స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ రేపు కాదు, రేపు జస్ట్ రిజిస్ట్రేషన్లు. సో నేను ఇంతమంది వీడియో పెట్టిన ఆఫ్టర్నూన్ అనుకుంటా, ఈవినింగ్ టైంలో. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అడుగుతారు. వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్, వెబ్ ఆప్షన్స్ రేపు స్టార్ట్ కాదు, రేపు స్టార్ట్ అయ్యేది రిజిస్ట్రేషన్. అంటే ఏం చేయాలి, ఫస్ట్ పేజ్లో ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుంటారు. మీరు ఫస్ట్ పేజ్లో వేసుకున్నారు కదా, కొంతమంది సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అయినా అప్రూవ్డ్ అయినా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ టైం టేబుల్ ఇంకా రాలేదు, అది సెప్టెంబర్ 21 రోజు ఫుల్ టైం టేబుల్ వస్తుంది. సో వెయిట్ చేయాలి. సెప్టెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్లు స్టార్ట్. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టీసీలు లేక మెమోలు లేక చేసుకోలేదో, మిస్ అయ్యారో, లేదంటే సప్లిమెంటరీ ఇన్స్టాంట్లు పెట్టుకొని వాళ్ళు రివాల్యుయేషన్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి రేపు సెప్టెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్లు స్టార్ట్. సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అయ్యి అలాట్మెంట్ కాకుండా ఉంటారు కదా, సో మీరు అందరూ డైరెక్ట్ ఫస్ట్ పేజ్లో మీరు అప్లోడ్ అయిపోయింది, సర్టిఫికేట్స్ ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది ఇప్పుడు కాదు, ఇంకో 1 వీక్ తర్వాత వస్తుంది వెబ్ ఆప్షన్స్ అనేది. ఒక 1 వీక్ మొత్తం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో చేసుకొని వాళ్ళే చేసుకుంటారు, కొత్త వాళ్ళు చేసుకొని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు వాళ్ళు అప్రూవ్ అయిపోయాక. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇది అప్రూవ్డ్ అయిపోతే నువ్వు డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ డేట్స్ వచ్చినప్పుడు ఆ ఫుల్ టైం టేబుల్ రేపు వస్తుంది. వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. అది వస్తే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అలాట్మెంట్ ఎప్పుడు అయితే, మళ్ళీ థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, థర్డ్ పేజ్ ఫైనల్ పేజ్. సో అప్పుడు అనేది మనం డిస్కషన్ చెప్తాం రేపు అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు 20 ఈ రోజే లాస్ట్ డేటు. ఎవరైనా ఆన్లైన్లో 800 కట్టకుండా ఉంటే, ఎవరైనా కట్టకపోతే ఇప్పుడు కట్టుకోండి. 20కే లాస్ట్ డేటు. అది లాగిన్ అయ్యి చూస్తే చూపిస్తుంది, ఫీ టు బీ పేడ్ అని చూపిస్తుంది. అది లాగిన్ అయ్యి 800 పే చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. మీ సీట్ మీకే ఉంటుంది ఫస్ట్ పేజ్కి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తేనే ఈ సీట్ పోతుంది, ఆ సీటు సెకండ్ పేజ్లో వచ్చిందంటే జాయిన్ కావాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్కి ఈ రోజు లాస్ట్ డేటు. రేపటి నుంచి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్. సో జాయినింగ్ అయిన వాళ్ళు కానీ జాయిన్ కానీ ఈరోజు లాస్ట్ డేట్. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్కి నైట్ వరకు ఉంటుంది, 12 వరకు 11 వరకు ఉంటుంది నైట్. ఎవరైనా మిస్ అయితే ఆన్లైన్లో 800 కట్టకపోతే ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు. లాగిన్ అయితే చూపిస్తుంది, కడితే మీ సీట్ మీకు హోల్డ్ ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అందరూ పోయి జాయిన్ కావాలి. టీసీలు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ నుంచి తీసుకోవాలి కంపల్సరీ. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో అందరూ టీసీలు ఇచ్చి జాయినింగ్ తీసుకోవాలి, లేకపోతే అడ్మిషన్లు క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ పేజ్లో మనం హోల్డ్లో పెట్టుకున్నది సెకండ్ పేజ్లో హోల్డ్లో పెట్టుకోవాలి. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత నీకు సెకండ్ పేజ్లో సీట్ వస్తే వచ్చిందంలో పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది కదా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ లిస్ట్ వాళ్ళు పోయి ఫస్ట్ పేజ్ దాంట్లో పోయి టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో అందరూ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ పేజ్లో పెట్టుకోవాలి. థర్డ్ పేజ్ లీఫ్ ఇంకోస్ వస్తే మీ సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అనేది రిటర్న్ ఇస్తారు, పోయి థర్డ్ పేజ్ దాంట్లో పోయి జాయిన్ కావచ్చు. ఓకేనా? సో రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే కాదు, రిజిస్ట్రేషన్లు స్టార్ట్. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఎవరైనా కట్టకపోతే ఈరోజు లాస్ట్ డేట్ కట్టుకోండి. అండ్ రేపటి నుంచి ఏంటి, రిజిస్ట్రేషన్లు స్టార్ట్. రిజిస్ట్రేషన్ ఎవరెవరైతే చేసుకోలేదో మీ టీసీలు తెచ్చుకొని, స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకొని, క్యాస్ట్ ఇన్కమ్ మెమోస్, ఆధార్ కార్డు అవన్నీ తెచ్చుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేయండి. అది వెరిఫైడ్ అయితే అంతా అప్రూవ్ కూడా అవుతుంది. సో మీకు ఇంకా టైం టేబుల్ ఇస్తారు. రేపు అయితే ఫుల్ టైం టేబుల్ డీటెయిల్ వస్తుంది, రేపు మళ్ళీ వీడియో చేస్తా. సో అంటే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.